దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం అనేది బేస్ ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసంతో మనము ఎదురు చూస్తూ ఉంటాం. దేని కొరకంటే పరలోక రాజ్యం కొరకు, దేవుని కొరకు, దేవునితో మనము యుగయుగాలు ఉండి ఆనందించుట కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. అదే నిరీక్షణ కలిగి ఉంటాం. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు మనం మృతి పొంది ఉంటే ఆయన మనల్ని లేపి ఆయనతో పాటు వెంట పెట్టుకుని పరలోక రాజ్యం తీసుకొని వెళ్తాడు అనే ఒక నిరీక్షణ మనకుంటుంది. మనము పరలోక రాజ్యంలో యుగయుగాలు మనము జీవిస్తాము. దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి ఉంటాము. ఆకలి దప్పులు లేని ఆ బంగారుమయమైన పట్టణంలో నివసిస్తాము అనే ఒక నిరీక్షణ మనకుంటుందండి. అలాంటి నిరీక్షణ కలిగిన మనము దాని కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నిరీక్షిస్తున్నటువంటి పరలోక రాజ్యము, మనము నిరీక్షిస్తున్నటువంటి మన దేవుడు మా కంటికి కనిపించేటటువంటి వాడు కాదు. ఆ పరలోక రాజ్యము కంటికి కనిపించేది కాదండి. ఆ నిత్య రాజ్యము, మహిమ కలిగినటువంటి రాజ్యము, బంగారు పట్టణము మన కంటికి ఇప్పుడు కనపడదు. కానీ విశ్వాసంతో మనము చూసినప్పుడు దాని యందు మనకు నిరీక్షణ పెరుగుతుందండి. దాని కొరకు మనం ఎదురు చూస్తామండి. ఒకానొక రోజు వస్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వస్తారు, మేఘారూఢుడై ఆకాశ మండలం మీదకి వస్తారు. అప్పుడు మనలను ఆయనతో పాటు తీసుకొని వెళతాడు. ఆ బంగారు పట్టణములో మనల్ని ఉంచుతాడు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటి నిరీక్షణ కలిగినటువంటి మనము ఎలా ఉండాలంటే ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఓపికతో దాని కొరకు కనిపెట్టాలంట. కొంతమంది ఈ విశ్వాసయాత్ర ప్రారంభిస్తారు, ఉజ్జీవకరంగా ప్రారంభిస్తారు. రాను రాను విశ్వాసంలో డల్ అయిపోతారు, విశ్వాసంలో దిగజారిపోతారు, నిరీక్షణ కోల్పోయి మళ్ళా లోకంలో కలిసిపోయి ఈ లోకంలోనూ పాపంలోనూ బ్రతికి భ్రష్టులై మరణించి అగ్నికి ఆహుతైపోతూ ఉంటారు. ప్రియమైన ప్రజలారా, మనమైతే అలా ఉండకూడదు. మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, మనము దేని మీద అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో, మనము దేని కొరకైతే నిరీక్షణ పెట్టుకుని ఉన్నామో దాని కొరకు మనము ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపికతో కనిపెట్టుకోవాలి. ఓపికతో మనము కనిపెట్టుకోగలిగినప్పుడు, ఓపిక కలిగి మనము ఓర్పు కలిగి ఆ నిరీక్షణ ఎందే మనము గురి నిలిపినట్లయితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో చేరుకుంటాము. యుగయుగాలు దేవునితో ఆనందిస్తాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.